రైటింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యానంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతం అంతా విపరీతమైన గ్యాస్ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు మత్స్యకారులు భయోందోళనకు గురవుతున్నారు. నిన్నటి నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా చమురు సంస్థలు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని యానం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గ్యాస్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే పైప్ లైన్ ఎల్లో కలర్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, అదే పైప్ లైన్ ఆనవాలో. యానంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతం అంతా విపరీతమైన గ్యాస్ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా చమురు సంస్థలు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని యానం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గ్యాస్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అది ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పడం చేశారు మాకు. అయితే ప్రాబ్లం క్లియర్ అయిందని అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి పొద్దున్న చూడడం జరిగింది. సేమ్ అలాగే ఉంది. మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు శాస్త్రంగా సార్ వచ్చి చూసి వాళ్ళే షాక్ అవుతున్నారు, ఏంటి ఎలా వస్తుందని చెప్పి. మేము బయట రోడ్డు మీద అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సైకిల్ చూపు పక్క పడితే లైట్గా వచ్చినట్టు వస్తుందని టైప్లో సింపుల్గా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు దారుణం వస్తుంది, చాలా రోజుల నుంచి వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు అంట. మరి దీని మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి నేను అందరిని అడుగుతున్నాను. ఎవరికి కూడా ఏ ప్రమాదం లేకుండా దీని మీద తగిన చర్యలు తీసుకుని వెంటనే దీన్ని క్లోజ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న చేపలు కానీ, అగ్నికి కానీ, చాలా ప్రాణులకు కానీ చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఆ నష్టం ఎవరికి కలగకుండా ఏ ఒక్కరికి